శిలాదుడు తెల్లబోయాడు. అదేమిటి, నేను వరం అడిగినప్పుడు మృత్యురహితుణ్ణి కదా అడిగాను, కానీ శంకరుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా, మళ్ళీ ఇదేమిటి మృత్యురహితుడైనటువంటి పిల్లవాడిని ఇవ్వకుండా 8వ సంవత్సరంలో మరణించేవాడిని ఇచ్చాడు అని తడబాటు పొందాడు. పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి బెంగ పెట్టుకుంటున్నారు? వరం ఇచ్చిన వాడు శంకరుడు కదా, అందులో మీకేం అనుమానం లేదు కదా, హాయిగా సంతోషంగా ఉండండి. ఇక నేనంటారా, మీరేం చేద్దాం అనుకున్నారు? నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదా, అలా ఉండిపోయి నాకు సంతోషం ఏంటి? నేను శంకరుడి యొక్క దర్శనం చేస్తాను కాబట్టి తపస్సు చేస్తాను. నిజంగా నాకు మృత్యు ఉంటే ఆయనే తీసేస్తాడు, లేకపోతే శివదర్శనాన్ని పొంది వస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు. ఆయన యొక్క తపస్సు వ్యగ్రతకి, ఆ నిష్టకి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి మెడలో దండ వేశాడు. దండ వెయ్యగానే ఆ పిల్లవాడు 3 కన్నులతో 10 చేతులతో ప్రకాశించాడు. ప్రకాశిస్తే శంకరుడు అన్నాడు, నేను మృత్యువుతో ఉన్న కొడుకుని నీ తండ్రికి ఇవ్వలేదు, మృత్యురహితుణ్ణే ఇచ్చాను, నువ్వు మరణించవు. కానీ ఆ మాట మిత్రావరుణుల చేత ఎందుకు చెప్పించానంటే, మీ తండ్రికి నా మాట మీద ఎంత నమ్మకం ఉంది, నిజంగా నన్ను నింద చేస్తాడా, ఆయన అన్న మాటకి తిరుగులేదని సంతోషంతో ఉంటాడా? 2, నువ్వేం చేస్తావు? బెంగ పెట్టుకుంటూ బ్రతికుంటావా? నా కోసం తపస్సు చేసి నా మాట మీద నమ్మకంతో నా అనుగ్రహం కోసం పరిశ్రమిస్తావా అని నేను నీకు ఒక పరీక్ష పెట్టి, పరీక్ష అంటే ఆయన తత్వం ఈయనకి తెలియదు అని అనుకోకూడదు, ఆయన గొప్పతనాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి చేసినటువంటి వ్యవస్థ. ఇప్పుడు లోకానికి నీ గొప్పతనాన్ని ప్రకాశింపజేశాను అని నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తాను. వాహనంగా స్వీకరించే ముందు నీకు జరగవలసినటువంటి సంస్కారములు కొన్ని జరగాలి. నన్ను వహించడానికి నీకు అపరిమితమైనటువంటి భక్తి నా యందు నిలబడాలి, అది అచంచలము కావాలి. అలా అచంచలమైనటువంటి శక్తిని పొంది ఉండడం కోసం, అంతటా నిండినటువంటి పరమాత్మని నిరంతరం వహించగలిగినటువంటి శక్తి కలగడం కోసం నీకు దివ్య స్నానం చేయిస్తానని తన జటాజూటంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పిల్లవాడిని అభిషేకించాడు. ఆ నీళ్లు దోసిటతో పోసినప్పుడు ఆ నీరు పిల్లవాడికి తగిలి అనంతమైనటువంటి ప్రవాహంగా కింద పడుతూ 5 ధారలుగా 5 రకాలైనటువంటి ప్రవాహాలుగా ప్రకాశించి ప్రయాణం చేసింది. అవే మొట్టమొదటిది సుతోదయ అంటారు, 2వది జంబు అంటారు, 3వది వృషధ్వని అంటారు, 4వది త్రిశ్రూప అంటారు. అలాగే 5వది ఆయన పిల్లవాడి మీద పోసినప్పుడు ఆ నీరు ఒక వృషభం ఎలా ధ్వని చేస్తుందో అటువంటి ధ్వనితో వెళ్ళింది కనుక వృషధ్వని అంటారు. 5 రకాలైన పేర్లతో మొట్టమొదట గంగావతరణంలో గంగ 7 పాయలైనట్టే ఈ నది కూడా ఆయన జటాజూటంలో ఉన్న గంగోదకం 5 పాయలుగా ప్రవహించింది కనుక పంచనదులు అని పేరు పొందింది. పంచనదీశ్వరము అంటుంటారు. ఇప్పటికే 5 నదులుగా ప్రవహించింది. పార్వతీదేవి అంది, ఈ పిల్లవాడికి నేను పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, వీడు గృహస్థు కావాలి యజ్ఞయాగాది కర్తవ్యములు చేయడానికి, వీడికి సమస్త విద్యలు గురువు దగ్గర నేర్చుకోకుండానే నా అనుగ్రహంతో ప్రకాశిస్తాయి. శంకరుడు వరం ఇచ్చాడు. ఆమె పార్వతీదేవి సప్తమరుత్తుల యొక్క కుమార్తె అయినటువంటి సుయశ అని పేరు కలిగినటువంటి పిల్లని తీసుకొచ్చి నందీశ్వరుడికి ఆ కాలమునందే వివాహం చేశారు. ఇప్పుడు నువ్వు నాకు వాహనమవుతావు. యథార్థమునకు నిన్ను నేను సృజించినప్పుడు బ్రహ్మాదుల యొక్క కోర్కెని దృష్టిలో పెట్టుకున్నాను. మూలతత్వమైనటువంటి ఆదిధర్ముడు ఎవరున్నారో ఆ ఆదిధర్ముడి యొక్క తత్వము నీ యందు ప్రకాశించేటట్టుగా చేశాను. అదే నంది రూపంగా నువ్వు నా తత్వంతో అయోనిజుడవై వచ్చావు, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు వాహనమవుతున్నావు అన్నాడు. ఇందులో మీరు ఉన్నటువంటి విషయాన్ని బాగా పట్టుకోవాలి. అంటే శంకరుడు ఎప్పుడూ దేని చేత భరింపబడుతూ ఉంటాడు అంటే, వాహనము అంటే వహించుట. వహించుట అంటే పైన భుజాల మీద పెట్టుకోవడం, వీప్ మీద మొయ్యడం కాదు, ఆంతరమునందు వహించుట, గుండెలలో పెట్టుకుని మొయ్యగలగడం. గుండెలలో పెట్టుకుని మొయ్యడం అన్న మాటకు అర్థం ఏంటి? భగవంతుడు ఎంతో గొప్పవాడు కావచ్చు, అంతటా నిండినవాడు కావచ్చు,
కానీ నిండైన భక్తి కలిగినటువంటి భక్తుని యొక్క హృదయంలో ఉంటాడు. ఇప్పుడు భక్తుడు ఏం చేస్తున్నాడు? భగవంతుణ్ణి వహిస్తున్నాడు. భగవంతుణ్ణి వహించడానికి కారణం ఏది అంటే ఆ భక్తి. తత్వత శివుడు దేని చేత భరింపబడతాడు అంటే ధర్మము చేత భరింపబడతాడు. ఆయన ఎప్పుడూ ధర్మము మీద కూర్చొని ఉంటాడు. ధర్మము మీద కూర్చొని ఉంటాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ధర్మము నుండి ప్రకాశిస్తూ ఉంటాడు. అందరికీ ధర్మం ఇస్తాడు. రుద్రుడు అన్నాను అనుకోండి, చాలా మంది వెంటనే ఏమంటారంటే అయ్య బాబోయ్ చాలా కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడండి అంటారు. అది కాదు దాని అర్థం. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః. రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. ఈ ధర్మం మనం పాటించాలి, ఈ ధర్మము మనని కాపాడుతుంది, మనం జీవితంలో ధర్మాన్ని బాగా పట్టుకుందాం అనేటటువంటి ఉత్సాహాన్ని పూనికని ఇస్తాడు. ఇప్పుడు ధర్మం చెప్పేది వేద రూపంలో చెప్తాడు. ధర్మమునందు అనురక్తినిస్తాడు, ధర్మాన్ని పాటించడంలో శ్రద్ధనిస్తాడు. ఈ 3 రూపాలుగా ధర్మాన్ని పట్టుకునేటట్టు చేసి నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి కర్మ అంతా కాలిపోయింది అని జ్ఞానం ఇచ్చి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని ఇస్తాడు. అంటే ఇప్పుడు భగవంతుడు ఎప్పుడూ దేనిని ప్రతిపాదిస్తూ ఉంటాడు అంటే ధర్మమును ప్రతిపాదిస్తాడు. ధర్మమే ఈశ్వరుడు. ఇక్కడ మీరు ఈ తత్వాన్ని పట్టుకోవడానికి మీకు ఒక తేలిక ఉదాహరణ నేను చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఒక యజమాని ఉన్నాడు, ఆయనకు 10 ఎకరాల పొలం ఉంది, 20 ఆవులు ఉన్నాయి, వాటికి 10 దూడలు ఉన్నాయి. ఆయన దగ్గర 2 పాలేరులు ఉన్నారు. ఒక ఆయన ఎప్పుడు యజమాని దగ్గర కూర్చుంటాడు, ఆయన కాళ్ళు పడుతూ ఉంటాడు, ఆయన చేతులు పడుతూ ఉంటాడు. ఆయన్ని అబ్బా మీ ఎంత గొప్పవాడు ఎక్కడుంటాడండి, మీరు ఎంత కష్టపడతారండి, ఎంత గొప్పవారండి, ఎన్ని సాధించారండి అని స్తోత్రం చేస్తూ ఉంటాడు. వీలైతే 4 పువ్వులు పట్టుకొచ్చి యజమాని కాళ్ళ మీద వేస్తూ ఉంటాడు, మెళ్ళో ఓ దండేస్తూ ఉంటాడు. రెండవ వాడిని యజమాని ఒరే నువ్వు ఇలా రా ఓసారి అన్నాడు అనుకోండి, అయ్యగారు ఉండండి ఇప్పుడే దూడలను వదిలానండి, ఇప్పుడే ఆవుల దగ్గరికి వెళ్ళి దూడల ముట్టితో పొదుగులో గుద్దేయండి, అవి పాలు చేపేయి, మళ్ళీ ఆలస్యం అయితే పాలు తీయడం ఇబ్బంది, పాలు తీస్తున్నాను మళ్ళీ వస్తానని వెళ్ళి పాలు తీస్తాడు. యజమాని ఒరే రారా కూర్చోరా కాసేపు కబుర్లాడు అన్నాడు అనుకోండి, అయ్యో అయ్యగారు ఇప్పుడు ఆవులన్నింటినీ కడిగాను, కాసేపు అవి వాటిని బీడు కొదలాలండి, అవి అరుస్తాయి లేకపోతే, అందుకని గోశాలకు వెళ్ళాలండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతాడు. ఉత్తినే కూర్చుని కాసేపు మాట్లాడరా అంటే మాట్లాడదు. మీరు నిజంగా చెప్పండి, ఎప్పుడూ పనిలోకి వెళ్లకుండా దగ్గర కూర్చుని యజమానితో కబుర్లాడి యజమానిని స్తోత్రం చేసి యజమాని పాదాల మీద పువ్వులేసి యజమానితో ముచ్చట్లాడేటటువంటి పాలేరు మీద యజమానికి ప్రీతి ఉంటుందా? యజమాని దగ్గర కూర్చోకపోయినా యజమాని చెప్పినటువంటి మాట విని యజమాని చెప్పినట్టుగా బ్రతికేటటువంటి సేవకుడి మీదే యజమానికి ఎక్కువ ప్రీతి ఉంటుందా? యజమాని తెలివైన వాడు కనుక రెండవ సేవకుడి మీదే ఆయనకి అభిమానం ఉంటుంది. భగవంతుడికి కూడా నిజానికి ఎవరి మీద ఎక్కువ అనురక్తి ఉంటుంది అంటే అడ్డమైన పనులు చేసి చెయ్యకూడని పనులన్నీ చేసి సంపాదించకూడని రీతిలో సంపాదించి భగవంతుడు వద్దన్న రీతిలో భోగాలు అనుభవించి పట్టుకొచ్చి తట్టల పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పోసిన వాడి మీద భగవంతుడు ప్రీతి పొందుతాడనుకుంటే అంతకన్నా అమాయకుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఆయనేం అలా ప్రీతి పొందాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట చెప్తారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యే చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తూ ఉంటాడు. బయట హోరున వాన తడిసి ముద్దయిపోతున్నాడు, ఆయన కదలడు, ఆయన అలాగే శివుణ్ణి చూస్తూ ఉంటాడు. దృష్టి ఎప్పుడు శివుడి మీద పెట్టి ఉంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఏది చేస్తున్నా భగవంతుడి వైపు లోచూపు ఉండాలి. నేను ఈ పని చేస్తే భగవంతుడి ప్రీతి పొందుతాడా? నేను రేపు పొద్దున్నే ఓ పెద్ద గండభేరుండం అంచు పంచోటి కట్టేసుకుని ఇంత విభూతి పుండ్రాలు పెట్టేసుకుని బొట్టు పెట్టేసుకుని అక్కడి నుంచి బయలుదేరి శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని రుద్రాధ్యాయం చదివి అభిషేకం చేసేస్తే నన్ను నమ్మడానికి ఆదరించడానికి ఆయన అమాయకుడా? నిన్న నువ్వేం చేసావో నాకు తెలియదురా కోటేశ్వరరావు అని అడగడా? నేను ఆయన చెప్పినట్టు బ్రతికాను. ఆయన చెప్పినట్టు బ్రతికి
కాశిని బిందెడు నీళ్లతో ఆయనకి అభిషేకం చేసుకున్నాను. ఆయన మీద అభిమానంతో, స్వామి నువ్వు చెప్పినట్టు బ్రతికే అదృష్టం నాకి అని. నేను ఒక విషయాన్ని అనుభవించేటప్పుడు ఈ పని నేను చేస్తే, రేపు నేను పూజ చేస్తే స్వామి అంగీకరిస్తాడా ఆలోచించాను. ఆయన అంగీకరిస్తాడు, సంతోషిస్తాడు. ఒరే నువ్వు నిన్నను చేసిన పనికి నేను మెచ్చుకున్నాను రా. నిష్కారణంగా నీకు ఒక అవకాశం వచ్చినా నువ్వు అనైతికంగా, అధార్మికంగా నువ్వు ఆ వస్తువుని అంగీకరించలేదు. నువ్వు ధర్మానికి కట్టుబడ్డావు. నేను చెప్పినట్టు బ్రతకాలనుకున్నావు. వాడు ఉన్నాడు, వాడు చూస్తున్నాడని భయపడ్డావు. అందుకే నీ పట్ల నాకు మక్కువ ఎక్కువ. నీళ్లతో అభిషేకం చేసినా నేను పంచామృతాలతోటి, సమస్త పదార్థములతోటి అభిషేకం చేశానని స్వీకరిస్తాడు. ఆయన చెప్పినట్టుగా నేను ఇవాళ బ్రతకకుండా అన్ని తప్పుడు పనులే చేశాను. ఒక్కటి భగవంతుడు చెప్పింది లేదు. 2 గంటలు ప్రవచనం మాత్రం చేసి వెళ్ళిపోయి రేపు పొద్దున్న పూజ చేస్తానన్నాను అనుకోండి, నన్ను చూసి ఆయన సంతోషిస్తాడా? ధూర్తుడా, అవతలకు పో. చెప్పేవి ప్రవచనాలు. నువ్వేం చేసావో నాకు తెలియదా? నిన్న నువ్వు ఎంత దుష్టమైన పనులు చేసి వచ్చావు. ఇవాళ నీ పూజ నేను తీసుకుంటానా? పో అవతలకంటాడా అందా? ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, భగవంతుడు చెప్పినట్టు బ్రతకడం ధర్మం అయితే ధర్మము చేత భగవంతుడి ప్రీతి పొందుతారా? కేవలముగా మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి పూజ చేస్తే ఈశ్వరుడు ఇష్టపడతాడా? ఎవడి గుండెల్లో వాడు ఉన్నాడని గుర్తు, ఎవడు ఎప్పుడూ శివుణ్ణి చూస్తున్నాడని గుర్తు. నంది అయిన వాడు చూస్తున్నాడు. ఎవడు నంది? ఎవడు ఏ పని చేసినా ఒకటే పరీక్ష పెట్టుకుంటాడు, ఇది శంకరుడు అంగీకరిస్తాడా నేను చేస్తే? ఎవడు చూడకపోవచ్చు, 3వ కంటి వాడు చూడకుండా చెయ్యలేవు. అందుకే లోకంలో ఒక మాట అంటారు, 3వ కంటికి తెలియకుండా చెయ్యి అంటారు. 3వ కంటికి తెలియకుండా అంటే ఈ 2 కళ్ళకే తెలుసు తప్ప ఇంకో కన్ను చూడటం లేదని. 3వ కంటి వాడికి తెలియకుండా చెయ్యి, కుదరదు. 3వ కంటి వాడు అంతటా ఉండి చూస్తున్నాడు, అప్పుడు వాడికి తెలియకుండా ఎలా చేస్తావు? కాబట్టి 3వ కంటికి తెలియకుండా చేస్తాను. ఏది? మంచి పని. నేను చేశానని ఎవరికీ తెలియక్కర్లేదు. నేను ఈ మంచి పని చేసింది నాకు తెలిస్తే చాలు, శంకరుడు చేయించాడు నా చేత అంతే. అయ్యా నేను ఇది ఇచ్చానని, ఈ గోవుని పట్టుకొచ్చో దేవాలయానికి ఇచ్చానని మీరు అందరికీ చెప్పకండి. భగవంతుడు నా చేత ఇప్పించాడు, నాకు చాలా తృప్తి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు 3వ కంటికి తెలియకుండా చేశాను. కానీ నీ చేసినది 3వ కంటి వాడికి మాత్రం తెలుసు. ఏది చేస్తున్నా నేను వాడి వంక చూస్తున్నాను. వాడి వంక చూసి చెయ్యడం, నా దృష్టి ఎప్పుడూ వాడి మీద ఉండడం, నేను వాణ్ణి వహించడం, నేను వాణ్ణి భరిస్తున్నాను, వాణ్ణి లోపల పట్టుకున్నాను. ఇప్పుడు నేనేమయ్యాను? వాడు నాలో కూర్చునుంటే నేను వాణ్ణి వహిస్తే నేను వాడికి వాహనమయ్యాను. వాడికి నేను వాహనమైన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతాను? నేను వాహనంగా, వాడు నా చేత భరింపబడుతున్న వాడిగా ఉండం. కొంతకాలానికి నేను వాడైపోతాను. ఎందుకని అంటే భక్తి వేరు, కామం వేరు. పంచదార మంచినీళ్ళు భక్తి, గులకరాళ్ళు మంచినీళ్ళు కామం. నేనన్న మాట పట్టుకున్నారో లేదో? భక్తి అంటే కరడు కట్టిన ప్రేమ. అందుకే 1వ పదార్థము 2వ పదార్థమునందు కరిగిపోయి ఐక్యమైపోతుంది భక్తిలో. పంచదార నీళ్లలో వేసి గిరగిరగిరగిర తిప్పాను అనుకోండి, తిప్పకపోయినా అలా వదిలేసాను అనుకోండి, 1 వారం తర్వాత పంచదార ఇది అంటే ఉండదు, నీళ్లలో కరిగిపోతుంది. 2 గులకరాళ్ళు పట్టుకెళ్ళి నీళ్లలో వేసి వారం తర్వాత చూశాను అనుకోండి, బహుశः పాచి పడితే పట్టి అలాగే ఉంటాయి తప్ప కరగవు. కరగకుండా మనసు కఠినమైపోతే కామం అంటారు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కామం. అప్పుడు అది ఎప్పుడూ నీటిలో కరగదు. వాడి చిత్తం వచ్చినట్టు నేను బ్రతుకుతానన్నాను అనుకోండి, ధర్మాన్ని పట్టుకున్నాను. ఆ పట్టుకున్నది ముందు పంచదార నీటి కన్నా వేరు, కానీ చివర ఏమైపోయిందంటే ఆ పంచదార నీటిలో కలిసిపోయింది. పశువు ఏమైపోయిందంటే పాశములు తెగిపోయి పశుపతి యందు ఐక్యమైపోయింది. అందుకని వృషభము అన్న మాటకు అర్థం ఏమిటి? ఎందుకు నందీశ్వరుడు ఒక ఎద్దు రూపాన్ని పొందుతాడు అంటే, నేను ఇందాక మీతో చెప్పానే భూమి గోరూపాన్ని పొందుతుందని, అలా ఆయన ఎందుకు వృషభ రూపాన్ని పొందుతాడు అంటే వృషభము ధర్మమునకు సంకేతం. అందుకే మీరు భాగవత ప్రారంభంలో చూస్తే ఆవు ఎద్దు మాట్లాడుకుంటుంటాయి. ఆవు భూరూపం, ఎద్దు ధర్మస్వరూపం. ఎద్దుకి 3 కాళ్ళు తెగిపోయి 1 పాదమే ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి? 4 పాదములతో ఎద్దు నడుస్తుంది. ఏమిటా 4 పాదాలు అంటే బాహ్యంలో కనపడే 4 పాదాలు కావు, నందీశ్వరుడు యొక్క పాదాలు. అవి సత్యము, శౌచము, తపస్సు,
నియమము. ఈ నాలుగింటిని ఆయన 4 పాదములుగా పెట్టుకుని ఉంటాడు. ఈ నాలుగిటిని 4 పాదాలుగా పెట్టుకుని వెడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును పట్టుకుని ఉన్నాడు. ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతేవా జనైరితి ధర్మం. ఇది ధర్మము అని చెప్పాలి అంటే వ్యక్తులు సరిపోరు. నేను ఇది ధర్మం అని చెప్పాను అనుకోండి, ఇంకొకరు వచ్చి అది కాదండి ధర్మం ఇది అంటాడు. ఎవడి మనసుకు నచ్చింది వాడు చెప్తాడు. ధర్మం ఏదో ఎవరు చెప్పాలి అంటే భగవంతుడు ఒక్కడే చెప్తాడు. దేని ద్వారా చెప్తాడు? వేదం ద్వారా చెప్తాడు. ఆయన వాక్కు వేదం. అందుకే ధర్మము చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అంటే వేదమునకు ఉంటుంది. ధర్మాన్ని పట్టుకున్నాడు అంటే సత్యమును పట్టుకున్నాడు, శౌచమును పట్టుకున్నాడు. సత్యం అంటే సత్యం, ఎప్పుడూ మారనిది. నోటి వెంట అసత్యవాక్కు రాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే సత్యం. శౌచం బాహ్యమునందు లోపల కూడా ఎప్పుడు మలినంతో కాకుండా పరిశుద్ధిగా ఉంటాడు. అలాగే తపస్సు, ఏ పని మొదలు పెట్టాడో ఆ పని మీద దృష్టిని కేంద్రీకరించి ఉంటాడు. ఒకటి చదువుకుంటున్నాడు అనుకోండి, పుస్తకము తానైపోతాడు. అన్నం తింటున్నాడు అనుకోండి, అన్నము తానైపోతాడు. నీళ్లు తాగుతున్నాడు అనుకోండి, నీళ్లు తానైపోతాడు. అంటే అంత శ్రద్ధతో అంత దృష్టిని కేంద్రీకరిస్తాడు. ఇంత చదివిన తర్వాత ఏం చదివావన్నారనుకోండి, ఏమిటో చదివాను కానండి, 30 పేజీలు చదివాను కానీ ఏమీ లోపలికి వెళ్ళలేదు అంటే దాని మీద దృష్టి లేదు. ఏదో దృష్టి పెట్టి ఇక్కడ చదువుతున్నావు కాదు, చదివినది తానైపోయాడు, తనలోకి వెళ్ళిపోయింది. అంటే తపస్సు చేశాడు. అలా శృణ్వన్ తపః, విన్నాడు. ఏం విన్నారు అని అడిగారు అనుకోండి, ఆయన ఏదో చెప్పారు కానండి ఏమి జ్ఞాపకం లేదంటే తపస్సు కాదు. విన్నాను అంటే విన్నది చెప్పగలగాలి. యథాతథంగా అదే భాషలో చెప్పలేకపోయినా ఇదిగో ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన సారాంశం ఇదిగో ఈ విషయాలు అని చెప్పగలగాలి. అప్పుడు నేను చెప్పినది మీరుగా మారిపోయింది, మీరుగా జుర్రుకున్నారు. అప్పుడు శృణ్వం తపః, మీరు విన్నది తపస్సయింది. 1.5 2 గంటలో నేను చెప్పినప్పుడు అలా దృష్టి కేంద్రీకరించి చెప్పాను అనుకోండి, అది నాకు తపస్సయింది. ఆ తపస్సు అనేటటువంటిది ఒక పాదం కింద ఉంటుంది ధర్మానికి. అందుకని సత్యము, శౌచము, తపస్సు, నియమంతో కూడుకున్నటువంటి జీవనము, ఈ 4 యొక్క సమాహార స్వరూపమే ధర్మం అవుతుంది. ఆ ధర్మం తెలుసుకోవడానికి కాదు, ఆచరణలోకి రావాలి. నాకు తెలిసండి తప్పు చేయకూడదని చేశానండి, ఇంకెందుకు ధర్మం కాదు. ధర్మాన్ని పట్టుకోగలిగితేనే ధర్మం. అందుకే పాటించగలిగిన ప్రజ్ఞ ఉండాలి. అది కూడా ఎవరిస్తాడు? ఆయనే ఇస్తాడు. ఒకనాడు నందీశ్వరుడికి అవకాశం ఇచ్చినట్టు. కాబట్టి ఇప్పుడు ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు. అంటే ఇప్పుడు దేని మీద వెడుతున్నాడు? ధర్మం మీద వెడుతున్నాడు. ఇంతకు ముందు అలా వెడితే అభివ్యక్తము కాలేదు. ఇప్పుడు లోకమునకు తెలియచెయ్యడం కోసమని బ్రహ్మగారి యొక్క కోర్కెని మన్నించి, అలాగే తపస్సు చేసిన శిలాదుని యొక్క కోర్కెని మన్నించి ఒకనాడు నందీశ్వరుడుగా తన యొక్క రూపాన్నే సృజింపచేసి ఆది ధర్ముణ్ణి, ధర్మాన్ని తీసుకొచ్చి నందీశ్వరుణ్ణి చేసి దాని మీద కూర్చుని వెడుతున్నాడు. అంటే ధర్మము ఒక రూపాన్ని పొందితే అది వృషభమైంది. ఇప్పుడు నువ్వు ఒక వాహన సేవ చేస్తున్నావు, వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు వెడుతున్నారు. ఏమిటి దాని వలన ప్రయోజనం? నువ్వు ఆ వాహన సేవ చేస్తే అంటే నేను వృషభ వాహన సేవ చేశానండి, భగవంతుడు చాలా సంతోషించాడు. ఖచ్చితంగా సంతోషిస్తాడు. నీకు ఏ తెలిసి చేసినా తెలియకపోయినా సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? నీలో ఒక మార్పు వచ్చింది. భగవంతుడు ఒకడు ఉన్నాడని అంగీకరించావు. ఆయన అనుగ్రహించడానికి భక్తుల కోసం ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు అని అంగీకరించావు. ఆయన ఒక వాహనం మీద వెడతాడు అని అంగీకరించావు. ఇప్పుడు ఏదో ఒకనాడు నీకు ఆ వాహనం ఏమిటో తెలుస్తుంది. ఆ వాహనం గురించి తెలియగానే నీకు ధర్మం విషయంలో ఒక పూనిక కలుగుతుంది. అప్పుడు నువ్వే నిజానికి శివుడికి వాహనం అవుతున్నావు. ఒకనాడు వాహనమైన వాడివి పంచదారలో నీళ్ళై ఒకనాడు వాయునయందే ఐక్యమైపోతావు. అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే వాహనంగా భగవానుడు స్వీకరించిన తరువాత వాహనానికి ఏ అధికారము లేకుండా మాత్రం తంత్రశాస్త్రంలో ఉండదు. వాహనానికి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది. వాహనముగా ఎవరు స్వీకరింపబడతారో ఆయనకి అనుగ్రహ శక్తి ఉంటుంది.
నిరంతర భగవత్ స్పర్శ చేత అదే లక్షణము దాని యందు ప్రసరిస్తుంది. ధర్మము రక్షిస్తుందా, రక్షించదా? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడిని ధర్మం రక్షిస్తోంది. అయినప్పుడు వృషభాన్ని, నందీశ్వరుణ్ణి పట్టుకుంటే ఆయన అనుగ్రహించడు అని నేను అన్నాను అనుకోండి, ఆయన మీద కూర్చుని శివుడు అనుగ్రహించాలి తప్ప నంది అనుగ్రహించలేడు అని నేను అన్నాను అనుకోండి, అదొక అర్ధరహితమైన విషయం. మీరు ఒక విషయం బాగా పట్టుకోండి. నంది ఆయన్ని వహిస్తున్నాడని వేరుగా చెప్పిన అయస్కాంతానికి వేసి ఒక ఇనప ముక్కని బాగా రుద్దాను అనుకోండి, రుద్దగా 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 కొంతకాలానికి అయస్కాంతం యొక్క లక్షణం ఇనప ముక్కకొచ్చి ఇనప ముక్క కూడా గుడ్డు సూదిని తనకి వైపుకు లాక్కుంటుంది. భగవంతుణ్ణి వహించగా 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 భగవత్ తత్వముని ఎందు ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? భగవంతుడు ఎంత ప్రేమైకమూర్తో నువ్వు అంత ప్రేమైకమూర్తో అవుతావు. భగవంతుడు ఎంత త్యాగియో నువ్వు కూడా అంత త్యాగి అవుతావు. భగవంతుడు ఎప్పుడూ ఎలా మంచిని ఆలోచిస్తాడో నువ్వు అలా మంచి గురించి ఆలోచించగలిగిన వాడి అవుతావు. భగవంతుడు తొందరగా అవతలవాడి తప్పుని క్షమించినట్టు నువ్వు కూడా తప్పు చేసిన వాడిని క్షమించగలుగుతావు. ఇప్పుడు నువ్వు భగవంతుడు అవుతున్నావనడానికి అర్థం ఆయనని వహించడం చేత నీకు ఆ లక్షణం వస్తోంది. అయస్కాంతానికి రుద్దుకున్న ఇనప ముక్కకు వచ్చినట్టు. కాబట్టి ఒక వాహన సేవ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏమిటి? ఒకానొక నాడు ఆ వాహనంగా ఉన్నటువంటిది కూడా విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని పొందుతుంది. ఆయన్ని తీసుకొచ్చి వాహనంగా కదిపి చూపిస్తున్నప్పుడు ఆ అనుగ్రహం మన యందు ప్రసరించి మనకి ధర్మానురక్తి కలుగుతుంది. 2, భగవంతుడు ఎలా కోర్కెలు తీరుస్తాడో అలా వాహనానికి కూడా శక్తి ఉంటుంది. అందుకే ఆయన తరువాతి కాలంలో స్వీకరించిన భగవంతుణ్ణి ఎప్పుడైనా ఆవాహన చేశారనుకోండి, పిలిచారనుకోండి, ఆయనని ఒక్కడిని రమ్మని పిలవరు. వాహనం పేరు చెప్పకపోయినా వెంటనే ఒక మాట చెప్తారు, మీరు వచ్చినప్పుడు సవాహనం సపత్ని పుత్ర పరివార సమేతం రెండని పిలుస్తారు. మీరు మీ వాహనంతో, మీ పత్నితో, మీ పుత్రులతో, మీ పరివారంతో రండి అంటారు. ఎందుకని? ఒక్కడూ వచ్చాడనుకోండి, అవతల చాలా పనులున్నాయండి, పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారని వెళ్ళిపోతాడు. అందరితో వచ్చాడనుకోండి, ఇక్కడే ఉన్నాం కదా, ఫోన్లో ఇప్పుడు బెంగ పెట్టుకోవడానికి ఉంది, ఇంకో 2 రోజులు ఉందా ఉంటాడు. అందుకని అందరితో రండి అంటే ప్రేమ. ఇప్పుడు నీ యందు ఆ భక్తి పొంగితే, భగవంతుడు ఉండాలన్న కోరిక నీకుంటే ఆయన్ని మనసులో పెట్టుకుందాం, శ్రద్ధతో బతుకుదాం, భక్తితో బ్రతుకుదాం అనుకుంటే అలా పిలి. అందుకొచ్చింది తంత్రశాస్త్రం. ఇప్పుడు నందీశ్వరుడే ఉన్నాడు అనుకోండి, ఆయనగా అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏలూరులో బ్రహ్మాండమైనటువంటి నందీశ్వరుడున్న ఒక దేవాలయం ఉంది. జలాపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కింది. అందులో ఒక కాలు ముందుకు పెట్టి ఒక బసవయ్య ఉంటాడు నందీశ్వరుడు. లోకంలో ఎక్కడైనా నంది యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నటువంటి వృషణములను ఒక్కసారి పట్టుకుని విడిచిపెట్టి శృంగములలోంచి చూస్తారు శివుణ్ణి. అది ఆలయంలో మర్యాద. ఎందుకని అంటే పరమభక్తితో ఉంటాడు కనుక. నందీశ్వరుడి యొక్క ఊపిరి బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు ఆ ఊపిరి అనబడిన ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళ దర్శనం అవ్వాలంటే నంది యొక్క అనుగ్రహం ముందు ఉండాలి. అందుకని నందీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన పక్కకి వెళ్ళి ఈ వేళ్ళు 2 ఆయన కొమ్ముల మీద పెట్టి ఎడంచేత్తో ఆయన యొక్క ఆ వృషణాన్ని పట్టుకుంటే ఒక్కసారి ఊపిరి అని ఆగితే, ఆ ఉయ్యాల ఆగితే శృంగముల యొక్క మధ్యలోంచి శివలింగాన్ని ఎవడు చూస్తున్నాడో వాడు కైలాసాధీశుడైనటువంటి పరమశివుణ్ణి చూస్తున్నాడు. అంటే ఇంతమంది యొక్క కేలికి అధినాయకుడైన వాడిని చూస్తున్నాడు. ఆ తత్వం అక్కడ లింగ రూపంగా ఉంది. అలా దర్శనం చెయ్యి అని శివాగమం చెప్తోంది. అంటే ఇప్పుడు నంది యొక్క శృంగములలోంచి శివలింగాన్ని చూస్తారు. కానీ ఏలూరులో విచిత్రం ఏమిటో తెలుసా? అంతరాలయానికి శివలింగం వెనకాతలో కన్నం ఉంటుంది గోడకి. ఆ కన్నంలోంచి చూస్తే నంది కనపడతాడు. నంది దర్శనం చేస్తారు. ఎందుకని? అనేక మందికి బసవయ్య మెడలోకి తీసుకెళ్ళి నవధాన్యాలు మొదలైనటువంటివి మూట కట్టి కోరుకుంటారు. స్వామి అనుగ్రహించవయ్యా, నాకు పుత్ర సంతానాన్ని ఇయ్యని. మీరు ఇప్పటికీ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది పేరు మధ్యలో బసవ అన్నది కలిసి ఉంటుంది.
ఎందుకని అంటే నందీశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందుతూ ఉంటారు. ఆ నందీశ్వరానుగ్రహంగా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషం చేత భగవంతుని యందు ఎనలేని భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. అంటే కేవలం గుడికి వెళ్ళడం ప్రదక్షిణం చేయడం వరకు పరిమితమైపోవడం కాదు. అసలు మొదలు పెట్టాలి. గుడికి వెళ్ళవలసిందే, ప్రదక్షిణం చేయవలసిందే, పూజ చేయవలసిందే. అక్కడతో ఆగిపోవడం కాదు. ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి పరమ విశ్వాసం కలగాలి. దాని ఉరిపిడి తట్టుకోవాలి. అది శ్రద్ధ. ఒరిపిడి అన్న మాట నేను ఎందుకు వాడనో మీరు బాగా పట్టుకుని ఉంటారు. ఒరిపిడి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అదే నందిగా ఉండడం అన్న మాటకు అర్థం. అది వృషభవాహనము అన్న మాటకు అర్థం. ఒరిపిడి అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రవచనం చేసి లేచి అలా విడుతున్నాను అనుకోండి. అలా విడుతుంటే నాకు అక్కడ ఒక పెద్ద బంగారు హారం ఒకటి కింద పడిపోయి దొరికింది. నేను ఆ హారాన్ని ఎవరూ లేరు, ఆ తెర చాటునున్నాను, అది బాగా గాఢమైన రంగులో ఉంది, దాని వెనక నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. ఎవరో ఇక్కడ కూర్చుని లేచి వెళ్ళిపోయారు ఐశ్వర్యవంతులు. మెడలో వేసుకునేటటువంటి ఒక పెద్ద బంగారు హారం ఇక్కడ ఉంది. దీన్ని తీసుకుని లాల్చీ జేబులో వేసుకుని వెళ్ళిపోతే నాకు ఇంచుమించుగా ఒక 10 లక్షల రూపాయలు కలిసి వచ్చినట్టు. కాబట్టి గొలుసు తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతాను అనిపించింది. ఉత్తర క్షణంలో, ఒరే నువ్వు ఇప్పటిదాకా వృషభవాహనం గురించి చెప్పావు, నందీశ్వరుడు అన్నావు, ధర్మం అన్నావు, ఆయన చెప్పినట్టు బ్రతకమన్నావు, ఇదిరా ఆయన చెప్పింది. ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు ఎంత ఏడుస్తారా, ఇంటికి వెళ్ళి పోయిందని ఏడుస్తారే, ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించుకున్నారో. నువ్వు నిజంగా భగవంతుణ్ణి నమ్మిన వాడవైతే ఒక్క 4 అడుగులు వెనక్కేసి మైకి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది ఎవరిదో జారిపోయింది, ఈ వస్తువు ఎవరిదో మీరు మీ యాజమాన్య హక్కు నిరూపించుకొని నిర్వాహకుల దగ్గర తీసుకోండి అని నేను ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి, అది తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతే ఉత్తర క్షణంలో నేను 10 లక్షలకు అధికారిని. కానీ నాకొద్దు అని నేను వెళ్ళిపోవాలి అంటే మాత్రం నా కంటి ముందు లేకుండా నాకు కనపడని భగవంతుడి మీద నాకు నమ్మకం ఉండాలి. ఇది ప్రత్యక్షం. 10 లక్షలకి అధికారిని ఇలా పడేసుకోగానే అది ఉత్తర క్షణంలో నిరూపణ. భగవంతుడు ఉన్నాడని నిరూపణానికి పుచ్చుకోకపోతే వెంటనే శంకరుడు గంటలు వాయిస్తూ వచ్చి నా మెడలో దండేస్తాడా? నాకు దర్శనమిస్తాడా? ఇవ్వడు. కంటికి అప్పుడే కనపడని వాణ్ణి, అప్పుడే నన్ను కౌగలించుకోని వాణ్ణి ఉన్నాడని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి సుఖాన్ని నేను వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అంటే ఉన్నాడన్న నమ్మకంతో వదిలేయాలి. ఆ ధర్మ చట్రంలోకి ఇమడడం కోసం వదిలేయాలి. ఆయన అలా అన్నాడు కానండి, రేపు పూజ చేసేటప్పుడు అన్నాడు కానీ నేను కొని తెచ్చిన విగ్రహాలే కదా పూజా మందిరంలోవి, అవి నేను కొని తెచ్చా 20 రూపాయలు ఇట్టు, అది భగవంతుడు ఏం పర్వాలేదు జేబులో పడేసుకుందు అన్నాను అనుకోండి. ఇప్పుడు కంటికి కనపడేటటువంటి ఉత్తరక్షణ ప్రయోజనానికి నేను లొంగిపోయాను. ఇప్పుడు నేను ధర్మాన్ని పక్కన పెట్టేశాను, 10 లక్షలకి అధికారిని కావడానికే అంగీకరించాను. కాదు 10 లక్షలు కాదు, అది 1 కోటి రూపాయలైనా నాకు అక్కర్లేదు, నాకు ఆయనే కావాలి. ఆయనే కావాలంటున్నావు, ఆయనే ఉన్నాడని నీకేమిటి నమ్మకం? ఇత పూర్వం ఆయనని దర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, వేదం ఉంది, పురాణాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, పెద్దల అనుభవాలు ఉన్నాయి. వాడు ఉన్నాడు. ఇది కంటికి కనపడకపోయినా మనసుతో నమ్మిన సత్యం. కంటికి కనపడని దాని యందు నమ్మకంతో కంటికి కనపడుతున్న ప్రయోజనాన్ని నువ్వు వదిలిపెట్టగలిగితే, ఉరిపిడి తట్టుకోగలిగితే మనసుది, అప్పుడు శ్రద్ధ. అబ్బో ఉన్నాడో లేడో ఎందుకులేండి, ఒక్కటి చేసేస్తానని ఒక్కొక్కటి అంటూ చేసుకెళ్ళిపోతే ఉన్నాడని నువ్వు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. అప్పుడు నన్ను మన్నించండి, ఉన్నాడని చెప్పిన వాడి కన్నా లేనని బతుకుతున్నవాడు 1 కోటి రెట్లు గొప్పవాడు. వాడు లేడని బతికేస్తున్నాడు. వాడికో సిద్ధాంతం ఉంది. నువ్వు ఉన్నాడన్న వాడివి ఉన్నాడన్నట్టు బతుకుతున్నావా? ఉన్నాడని గుడికెడుతున్నావు, ఉన్నాడని దండం పెడుతున్నావు, ఉన్నాడని అగరత్తులు వెలిగించావు, ఉన్నాడని దీపం పెట్టావు, కానీ వాడు ఉన్నాడన్నట్టు నువ్వు బ్రతకట్లేదు. వాడు లేడన్నాడు కాబట్టి లేడన్నట్టు బ్రతుకుతున్నాడు. నువ్వు గొప్పవాడివా, వాడు గొప్పవాడా? వాడే గొప్పవాడు. వాడు ఒకలా చెప్పి ఒకలా బ్రతకలా, వాడు ఏది చెప్పాడో అది బ్రతికాడు. నువ్వు ఒకటి చెప్పి ఒకటి బ్రతికావు. నువ్వంటే మీరు కాదు, నాలాంటి వాడిని గురించి చెప్తున్నాను. అది ఉరిపిడి, శ్రద్ధ. ఉరిపిడి దేంట్లోనో తెలుసా? కూర్చోవడంలో కాదు, బ్రతకడంలో ఉంటుంది.
ఎప్పుడు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, వాడి సంతోషం కోసం బ్రతకగలగాలి. దానికి ఉరిపిడి త్యాగం అవసరం. అదిగో నంది ఏం చేస్తున్నాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇచ్చాడు, దృష్టిని శివుడి మీద పెట్టాడు. అది శ్రద్ధ. ఏది చేస్తున్నా వాడి ప్రీతి కొరకే అని చెయ్యగలవా? ప్రవచనం చేసేసి నాది కాదు వాడు పలికించాడు ఉమామహేశ్వరార్పణమస్తు అని ఉత్తరీయం దులుపుకుని వెళ్ళిపోగలవా? ఒకవేళ రేపు పొద్దున్న ఎవడైనా ఏం చెప్పారు మీరు, బాగా చెప్పలేదు అంటే నొచ్చుకోకుండా శంకర ఈ మాట బాగా చెప్పేటట్టు నన్ను అనుగ్రహించు అనగలవా? చాలా బాగా చెప్పారు కోటేశ్వరారు అంటే అయ్యా నువ్వు పలికించావు, ఇలాగే ఎప్పుడూ నన్ను నీ చేతి ఉపకరణంగా ఉంచుకుని పలికించు అని పొంగు కుంగు లేకుండా ఉండగలవా? ఉండగలిగితే నువ్వు నందివయ్యావు. ఆ నందిని తీసుకొచ్చి వాహన సేవ ఎందుకు చేస్తారో తెలుసా? అలా బ్రతకడం నాకు రావాలి, అలా కదలడం నాకు రావాలి. ఏదో సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు భక్తి కాదు, అడుగడుగు నా భక్తి, నేను కదిలినదంతా భక్తి కావాలి, నా జీవితం భక్తిమయం కావాలి. దాని అనుగ్రహంగా చిట్ట చివర నాకు పశుపాశములు తెగిపోవాలి, పశువు పశుపతిలో ఐక్యమైపోవాలి, పంచదార నీటిలో కరిగిపోవాలి. నేను పంచదార, నేను నీళ్లు, ఇలా ఉండకూడదు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. కదిలి 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 వెళ్ళినటువంటి నది చిట్ట చివరికి సముద్రమునందు సంగమించి నది వేరు సముద్రము వేరు అని చెప్పడానికి వీలు లేకుండా తన పేరుని, తన రూపాన్ని, తన తీపితనాన్ని, తన రంగుని విడిచిపెట్టి సముద్రమునందు కలిసిపోయినట్లు కదిలి 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 శ్రద్ధతో నిలబడి 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 చిట్ట చివరికి భగవంతుని యందు ఐక్యమైపోగలిగితే అది భక్తి యొక్క పతాక స్థాయి. దానికి నిదర్శనము వృషభవాహనము. ఒకనాడు అవ్యక్తమైతే ధర్మము, వ్యక్తమైతే వృషభము నంది. ఇప్పుడు అపారమైనటువంటి ఆయన భక్తి శ్రద్ధలు ఆయన భగవంతుణ్ణి వహించడానికి కారణమయ్యాయి. ఆయనే వహించాడు తప్ప మనకి అది అన్వయం కాదన్న మాట అనవద్దు. నువ్వు కూడా వృషభానివి కాగలవు, నువ్వు కూడా నందీశ్వరుడివి కాగలవు. ఎప్పుడు నువ్వు కూడా అలా భగవంతుణ్ణి నిరంతరం నీ శ్వాసలో, మనసు యొక్క కదలికలలో భగవంతుణ్ణే చూస్తూ ఏది చేసినా ఆయన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని నేను చేసిన ఈ పని ఆయన ప్రీతికి కారణమవుతుందా అన్నది నిర్ణయంగా పెట్టుకుని చేసిన వాడవైతే నువ్వు కూడా ఆయనకి వాహనమై ఆయన యొక్క అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్రుడివి కాగలవు. వాహన సేవ అనేటటువంటిది అంత ప్రధానమైంది. ఇంత తత్వం జీవితంలోకి అన్వయం చేయడం అంత తేలిక కాదు. కాబట్టి ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో వాహన సేవలకి అమ్మవారి దగ్గర అంత ప్రఖ్యాతి వచ్చింది. ఒక వాహనం మీద వెడుతున్నాడు భగవంతుడు అంటే నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదయా, దాని వెనక నడు, దాని ముందు నడు, దాని పక్కన నడు చాలు. నువ్వు ఈ సేవ ఎందుకు చేస్తున్నావంటే అదిగో అలా కావాలని కోరుకుంటున్నావు. అదంతా నీకు తత్వం తెలియచ్చు, తెలియకపోవచ్చు. వేడి పాలు అని పసిపిల్లవాడికి తెలియదు. అమ్మ మరుగుపాలు గిన్నెలో పోసి చల్లగా చల్లారతాయని అక్కడ పెట్టింది. వాడు ఆకలితో అమ్మ తెల్లగానే వచ్చి పాలు తాగుదామని గబగబా గిన్నె పట్టుకున్నాడు. పాలు పసిపిల్లవాడు ఏమీ తెలియదు, అమాయకుడు, అది గిన్నె కాలకుండా ఉంటుందా? కంగారు పడి పిల్లవాడు పాలు వంపేస్తే ఆ పాలు వాడి కిందకొచ్చి వాడి యొక్క పృష్ఠభాగం అంతా కాలిపోకుండా ఉంటుందా? పసిపిల్లవాడని చెప్పి మరుగుపాలు కాల్చకుండా వదిలేశాయా? తెలిసో తెలియకో నువ్వు చేసినటువంటి వాహన సేవ నిన్ను ఒకనాడు నందీశ్వరుణ్ణి చేస్తుంది. నీకు ఆ ధర్మం ఇస్తుంది, ఆ భక్తిని ఇస్తుంది, నువ్వు భగవంతుణ్ణి వహించగలిగిన శక్తిని ఇస్తుంది. అందుకే భగవంతుడికి చేసేటటువంటి సేవలలో పరమాద్భుతమైన సేవ వాహన సేవ. ఇందులో ఇంటి దగ్గర చేశారనుకోండి, వాహన సేవ చెయ్యాలి అంటే మీరు ఒక్కలాగే చేయగలరు. ఒక వాహనాన్ని అక్కడ పెట్టగలరు. ఒక వృషభం విగ్రహం చేయించి స్వామి ఇక్కడ పెడుతున్నాను, మహా అయితే దాని మీద ఓ చిన్న మూర్తిని ఏదైనా పెట్టి ఒకసారి ఇలా 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 కదపగలరు. కాదు, నా ఒక్కడి కోసం కాదు, మా ఊరంతా ధార్మికంగా ఉండాలి, లోకమంతా ధార్మికంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇది విశాల హృదయం. ఆ విశాల హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు?
తన ఇంట్లో ఒక్కటి చేసుకోడు, దేవాలయానికి చేయిస్తాడు. ఎందుకని దేవాలయం అందరి సొత్తు. ఇప్పుడు దేవాలయంలో చేయించి వీధిలో వాహన సేవ చేస్తాడు. ఇప్పుడు వీధిలో వాహన సేవ చేస్తుంటే అందరూ వాహనం వెంట పెడతారు. ఇప్పుడు అందరూ వాహనం పెడితే అందరూ బాగుపడాలని కోరాడు. ఇప్పుడు తానొక్కడి కొరకు కోరాడా, అందరి కొరకు కోరాడా అంటే 10 మెట్లు పైకి ఎక్కాడు. అలా వాహన సేవ చేసిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవానుడికి మరింత ప్రీతి కలుగుతుంది. ఎందుకని తనకొక వాహన సేవ చేశాడన్నది కారణం కాదు, ఆయన యొక్క హృదయ వైశాల్యము దానికి కారణమైంది. అందుకే వాహనం వెడుతుండగా వాహనం వెంట వెళ్ళడం, వాహనం వెంట నడవడం, వాహనం వెంట వెడుతూ భగవంతుని యొక్క నామం చెప్పడం, కోలాటమాడడం, నృత్యం చెయ్యడం, ఉత్సాహంతో భగవత్ సంకీర్తనం చేయడం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీతికి కారణములయ్యాయి, ఉత్సవమయ్యాయి. ఇంతమంది కలిసి చేస్తారు కనుక. ఆకలేసిందనుకోండి, నేను ఒక్కడే అన్నం తింటాను. పల్లకి పట్టుకోవాలనుకోండి, మనం 10 మందిని కలిసి పట్టుకోవాలి. 10 మంది కలిసి చేస్తేనే అది ఉత్సవం అవుతుంది. ఇంతమంది సంతోషానికి కారణమైంది. ఇంతమంది సంతోషిస్తే వీళ్ళందరూ ధర్మాన్ని కోరుకుంటున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? భగవంతుడు ధర్మాన్ని ఇస్తాడు. ధర్మము చిట్ట చివరికి దేనికి కారణమవుతుంది? అందరి శాంతికి కారణమవుతుంది. శాంతి కన్నా ఏం కావాలి? ఎంత డబ్బున్నా శాంతి లేకపోతే సంతోషంగా ఉంటుందా? ఎన్ని భోగాలున్నా శాంతి లేకపోతే అనుభవించగలడా? అందుకే మీరు ఏ క్రతువు చేయండి, చివరికి చెప్పే మాట ఓం శాంతి శాంతి శాంతి. 3 మాటలు చెప్తున్నామంటే పరమ సత్యాన్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే శాంతిని కోరుకుంటున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇది కోరుకుంటే శాంతి. అంటే ఇప్పుడు తనొక్కడి కొరక, అందరి కొరక? అందరి కొరకు. తన కొరకు కాకుండా అందరి కొరకు అడిగాడంటే వాడిది విశాలమైన హృదయమా కాదా? విశాల హృదయం. భగవంతుడు మరింత సంతోషిస్తాడు. అందుకే ఎప్పుడైనా వాహన సేవ జరుగుతోంది అంటే ఒకరో ఇద్దరో వెళ్ళారనుకోండి, అంత గొప్పగా వాహన సేవ జరుగుతున్నా ఒకరిద్దరి అనుగమించారంటే ఆ ఊళ్ళో ధర్మం పట్ల అనురక్తి లేదని గుర్తు. తండోపతండాలుగా వాహనం వెంట వెళ్ళారు, ఇంతమందికి ధర్మం మీద అనురక్తి ఉందని గుర్తు. పైగా వాహన సేవలో విడుతున్న పరమాత్మ అది సేవ కనుక ఆయనని పట్టుకోక్కర్లేదు, ఓపికన్నవాడు పట్టుకుంటాడు. కలిసి నడిస్తే చాలు, అడుగేస్తే చాలు. అందుకే అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు అంటాడు, భగవంతుని యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వాహనాదుల మీద వెడుతున్నప్పుడు ఒక్కడుగేసి ముందుకు రానివాడు ఎవరుంటారో వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. అలాంటి వాడు ఎందుకు? మొదట కట్టేసి తీసుకొచ్చేయండి యమలోకానికి వండి అన్నాడు. కాబట్టి వాహన సేవ అనేటటువంటిది అంత ప్రాముఖ్యత వహించింది. మొట్టమొదట్లో భగవంతుడికి ఉండవలసిన అవసరం లేకపోయినా మహాభక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించాడు. పార్వతీదేవి అదే నంది వాహనం మీద ఎక్కి వెళ్ళొచ్చుగా. సాధారణంగా ఇంట్లో ఓ కారు ఉందనుకోండి, ఆయన ఆవిడ ఆ కారే ఎక్కి ఎడతారు. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పెళ్లికి వెళ్ళడానికి ఆయన కారులో ఆయన, ఆవిడ కారులో ఆవిడే వచ్చారనుకోండి, ఇద్దరు అలా విడివిడిగా వస్తే ఏమనుకుంటుంది లోకం? ఇద్దరికి ఈ మధ్య పొసగట్లేదా ఏమి, విడివిడిగా వచ్చారంటుంది. మరి పార్వతీ పరమేశ్వరులు అక్కడక్కడ నంది వాహనం మీద కనపడతారు, కానీ ఇద్దరికీ మాత్రం ఒక వాహనం కాదు. ఆవిడికి పులి వాహనం, సింహం వాహనం, 2 వాహనాలు ఆవిడికి 2 కార్లు, ఈయనకి ఒకటే కారు నందీశ్వరుడు. కానీ యథార్థమునకు ఆవిడెందుకు అనుగ్రహించింది అంటే ఆవిడది మహాచమత్కారం. శివమహాపురాణంలో ఆవిడ అనుగ్రహించినటువంటి విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చునుంది. మేరు పర్వతం మీద కూర్చున్నారు ఇద్దరు. కూర్చునుండగా అక్కడి నుంచి మందర పర్వతం ప్రార్థన చేసింది, ఒకసారి వచ్చి మా పర్వతం మీద కూడా ఇద్దరు ఇలాగే స్థూల రూపాలు పొంది కూర్చోండి, అంతటా ఉన్నవారే ఒక రూపాన్ని పొంది రండి, నేను సంతోషిస్తానంది. మందర పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరికీ తెలుసు, కానీ బాహ్యంలో లీల చేస్తారు. అంటే మనందరికీ చమత్కారం కలిగేటట్టుగా చేస్తారు. శుంభ నిశుంభులన్న రాక్షసుల్ని సంహరించాలి. అలా సంహరించాలంటే కన్య చేతిలో అయితే మరణిస్తాం, అయోనిజ చేతిలో మరణిస్తాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు రావాలి? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి అంటే కన్య కాదుగా, పరమశివుడు ఇల్లాలుగా, ఆవిడ మమ్మల్ని చంపలేదుగా అని వాళ్ళ ఉద్దేశం. అదో అజ్ఞానం, అదో అమాయకత్వం. కాబట్టి అమ్మవారికి తెలుసు, శంకరుడికి తెలుసు, సర్వజ్ఞులు. వాళ్ళకి తెలియదు ఎలా సంహరించాలో. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరుడు.
నిజానికి వాళ్ళకి దెబ్బలాట్లేని రావు, నటించింది ఆవిడ. ఎందుకో శంకరుడు ఓసారి ఇలా చూసుకున్నాడు, ఇలా ఓసారి ఆవిడ వంక చూశాడు. ఈయన తెల్లగా ఉంటాడు, స్ఫటిక మణినిభం. ఆవిడ కాళీ, నల్లగా ఉంటుంది. ఎందుకని నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరూ నలుపే. కాబట్టి అది నిజంగా నలుపు తెలుపు గొడవలు ఉంటే అనుకోకండి, మళ్ళీ అదో తత్వం రంగుల గురించి. ఇప్పుడు మళ్ళీ అదంతా నేను ఎక్కడ చెప్పాను. కాబట్టి ఆయన ఇలా చూశాడు, ఏదో సామాన్యమైన వ్యక్తి ప్రవర్తించినట్టుగా ఓ విచిత్రమైన నవ్వు నవ్వి కాళీ అన్నాడు. అలా ఎప్పుడు అనడం, కాళీ అన్నాడు. ఆ అనడంలో చిన్న వెటకారం ధరించింది, నల్లపిల్ల అన్నట్టుగా అనిపించింది. ఆవిడంది, నేను మీకు అన్ని విధాలుగా తగిన దానను అనిపించుకుంటేనే నాకు సంతోషం. ఒక భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి. ఏ మహానుభావుడు అన్నాడో కానీ, మొగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలి పూల గాలి ముత్యాలవాన. మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె, నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవ్వడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, 2వ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. పాపం ఏమిటో ఒక్క కన్నే 2వ కన్ను కనపడదు. భగవంతుడి దయ వల్ల నాకు ఆ ఇబ్బంది లేదు, కానీ ఉదాహరణకి మీ మీద పెట్టకూడదు, తప్పు, అందుకని నా మీద పెట్టుకు చెప్తున్నాను. అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది, 2వ కన్ను కనపడదు, వీడు దుడుకుతనంతో 2వ కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని, స్వామి ఆ కన్ను వీడిది రక్షించు, వీడి జీవితం బాగుండేట్టు చూడు, ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను. నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాడిని ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి. ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలు వచ్చింది. ఏమమ్మా అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి. పక్కకు ఉండన్నారు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు. ఏమి చెప్పాలనుకుంటున్నావు? నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి. తీర్థం ఇస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు. ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారు. పక్కన అంతేవాసులు తెల్లబోయారు. ఇది సంప్రదాయ విరుద్ధం, ఏ స్త్రీ అలా అడగదు. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు హతాశులై 2 చేతులు వెనక్కి పెట్టి కొంచెం సేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారే, ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు. ఆయన అన్నారు, నేను అంతర్ముఖత్వంతో చూశాను, చాలా అమాయకుడు ఆ భర్త, రోగిష్టి, ఏమి తెలియదు, బ్రతకలేడు. ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతారు. ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్లా, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ. అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది. ఆమెకి ఎంత ప్రేమ అయితే అలా అడిగింది. అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థం ఇచ్చానన్నారు. అది భార్యాభర్తలు అంటే, అది దాంపత్యం అంటే. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, వాళ్ళు రంగు కోసం దెబ్బలు